బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో మంచి హోళ్లను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్నప్పటికీ హిందీలో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లతో హోళ్లను చూపెడుతూ దుమ్ము లేపుతుంది పుష్ప మూవీ. ఇక తమిళనాడులో, కన్నడలో అద్భుతంగా హోల్డ్ చేస్తున్న పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్లతో ఓవరాల్ గా దుమ్ముదుమారం లేపుతూ ఇప్పుడు రికార్డులను నమోదు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ ను పెద్దగా చూడని ఓవర్సీస్ లో మార్కెట్ లో సైతం సినిమా ఊహకందని వసూలతో స్ట్రాంగ్ హోల్డ్ ను చూపెడుతూ ఉండగా హిందీలో ఎపిక్ కలెక్షన్లతో లాంగ్ రన్ ను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో డే 2 కొంచెం డ్రాప్ అయినా మళ్ళీ డే 3 నుండి కుమ్మడం స్టార్ట్ చేసింది సినిమా. ఓవరాల్ గా అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నప్పటికీ ఒక్క మాత్రం ఎందుకో సినిమాకు దెబ్బ పడినట్లు తెలుస్తూ ఉంది. అదే కేరళ స్టేట్ లో. అక్కడ అల్లు అర్జున్ కి ఎక్సలెంట్ ఫాలోయింగ్ ఉంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉండటంతో తెలుగు సినిమాలలో ఏ సినిమాకు రాని ఓపెనింగ్స్ సొంతమయ్యాయి అక్కడ. కానీ రెండవ రోజు నుండే సినిమా సాలిడ్ గా డ్రాప్ అవ్వడం స్టార్ట్ అయింది. మూడవ రోజు కూడా పెద్దగా జోరు చూపించలేకపోయిన ఈ సినిమా 4 రోజు వీకెండ్ లో 13 నుండి 13.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. కేరళలో సినిమా బిజినెస్ వాల్యూ 20 కోట్ల దాకా ఉండగా రికవరీని సొంతం చేసుకోవాలి అంటే 56 నుండి 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను అక్కడ సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. సినిమాలో ఫహద్ ఫాజిల్ ను అనుకున్న రేంజ్ లో చూపించకపోవడం కలెక్షన్లపై ఇంపాక్ట్ చూపెట్టింది అని అంటూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా కారణాలు ఏమైనా కానీ ప్రపంచమంతా కలెక్షన్లతో జాతర సృష్టిస్తున్న పుష్ప 2 సినిమా కేరళలో మాత్రం అంచనాలను అందుకోలేకపోతుంది. ఇప్పుడు మరి లాంగ్ రన్ లో బిజినెస్ లో ఎంతవరకు రికవరీని సినిమా సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.